నేను ఇంకెక్కువ చెప్పకూడదు, కానీ నేను ఒక్కడనే కూర్చొని ఏడ్చిన కొన్ని రోజులు ఉన్నాయండి. ఎందుకంటే కన్న తల్లిని కూడా లెక్క చేయకుండా, కన్న తల్లిని అన్నట్టుగా కూడా కాకుండా చితక బాధేసి ఇంట్లో పడేసి వెళ్ళిపోయిన కొడుకు నాకు తెలుసండి. నేను ఇంకా సమాజంలో చెప్పకూడదు ఇంకా ఇన్ని. కన్న తల్లి అని కూడా లేకుండా చిత్తగా బాధేసి కొట్టేస్తే ఆ తల్లి స్పృహ కోల్పోయి పడిపోయిందండి. సచ్చిందా బతికిందని కూడా చూడాలి. వాడు మూర్ఖుడా, వాడు రాక్షసుడా, వాడు చీల్చే తోడేలా వాడు. వాడికి పెద్దగా ఏముండదు. ఎందుకు కొట్టేవారా మీ అమ్మనంటే, ఆమెకు ఒక గేదె ఉంది, పాలిచ్చే గేదె. ఆ గేదె అమ్ముకుందంట, పాలు మానేసింది ఆ గేదె. సరే, మరలా అది పాలిచ్చేంతవరకు నేను అట్లా పోషించబడాలని ఆ గేదె అమ్మేసి ఇంకో గేదె కొనుక్కుందామని అమ్మేస్తే ఈడొచ్చి ఆ డబ్బులు ఇమ్మంటాడు. అంటది, నాయన నువ్వే నన్ను పట్టించుకోవురా, కట్టుకున్నవాడే కాలం చేశాడు, కనుమరుగైపోయాడు, కడుపును పుట్టిన కన్న బిడ్డవేమో కసాయోడు వైపు ఎదురుతుంటావు, నా బతుకేంటి, నేను గేదె కొనుక్కోవాలరా అంటే ఆమె గేదెమ్మిన డబ్బులు ఇవ్వలేదని ఒక తల్లిని కొట్టినట్టు కొట్టలేదండి. వాడు చీల్చి తోడేలండి. వాడికి పెద్దగా ఏముండదు. ఆ తల్లి స్పృహ కోల్పోయి పడిపోతే బతికిందా సచ్చిందని కూడా చూడలేదంటండి. సాయంకాలం 5 గంటలకి ఆమె లేచి, నాకు ఇప్పటికి తలుచుకుంటే గుండె బాధ వచ్చేస్తుంది నాకు. ఆ ఉండవల్లి ప్రార్థనా మందిరంలో నేను 5 గంటలకి మీటింగ్కి వెళ్తుంటే వచ్చి కూలబడింది అట్లాగా. ఏమ్మా అన్న, ఏడ్చింది పాప మా తల్లి. ఏమ్మా అంటే, నాయన ఈ గూడు రెక్కలు ఎగట్లేదయ్యా, ఈ గూడు రెక్క మారవా ఇంకా. ఆ తల్లి నిన్ను చల్లని దీవెనలతో దీవిస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, కానీ ఆ తల్లి కన్నీళ్లు కారిస్తే శాపం కదా నాయనా. ఆ తల్లి పుట్టిన దుఃఖంతో నీ కొరకు కన్నీళ్లు కారిస్తే అది నీకు ఆశీర్వాదమా? అదే 9 మాసాలు మోసి కన్న తల్లి చల్లని మాటలతో నీ నెత్తి మీద చేయిబెట్టి దీవిస్తే నీ తరతరాలు దీవించబడతాయి స్వామి. ఆ తల్లి గుండెల్లో వేదనతో కన్నీళ్లు కారిస్తే ఎంతకాలం ఆ తల్లి కన్నీటి ధారని శాపంగా మోస్తావు చెప్పు. ఈ గూడు రెక్కలు లెగట్లేదు నాయనా అని ఏడితే నాకు గుండె చెలించిపోయిందండి. ఏమ్మా అంటే, నా కొడుకు కొట్టాడయ్యా, నా కళ్ళ మట్టులు తిరిగాయి. ఎందుకు మా అలా చేసుకున్నామంటే, ఆ గేదెమని డబ్బులు ఇచ్చేయమంటాడయ్యా వాడు. నేను అన్న, దరిద్రం పడి ఇచ్చేయకూడదా? ఆ దుర్మార్గుడికి ఇచ్చేయకపోయావా? ఆడి దగ్గర ఇంతలా దెబ్బలు తినకపోతే పడేసేయకూడదంటమ్మా. నాయనా చేస్తా, రేపటి నుంచి నేను అటు బతికేదయ్యా. చీల్చే తోడేలు స్వభావం, రాక్షసత్వం. చేతులు జోడించి మీ అన్నగా మీ తమ్ముడుగా చెప్తున్నాను నాయన, యవనస్తులకి, తల్లిదండ్రులు నీ మీద చెయ్యెత్తి నిన్ను దీవించాలరా బాబు. వాళ్ళ దీవెన మన మీద ఉండాలిరా స్వామి. యాకోబు తన బిడ్డల్ని దీవించలేదా? అబ్రహాము తమ బిడ్డల్ని దీవించలేదా? ఇస్సాకు తమ బిడ్డల్ని దీవించలేదా? మరి నీ తల్లిదండ్రుల దీవెని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు నాయనా? నీ తల్లిదండ్రుల దీవెని ఎందుకు జారి విడుచుకుంటున్నావురా? వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను చల్లని చూపు చూచి వాళ్ళ కాలం ముగించి వెళ్ళే క్షణాన ఆనందంతో నువ్వు సాగనంపితే వాళ్ళ దీవెన నీ తరతరాలు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీ బిడ్డలు నీ తరతరాలు దీవించబడతారు. దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చేజాతలను పోగొట్టుకుంటున్నారు ఎందుకు? చేజాతలను పోగొట్టుకుంటున్నారు ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి అంత అన్నం పెట్టలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆకలి తీర్చలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని కలిగించలేరా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బాగోగులు చూచి వాళ్ళ కడవరి దినాలలో, వాళ్ళ చివరి దినాలలో వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోలేని అభాగ్యునిగా ఎంతకాలం సాగుతావు?